కన్నప్ప మూవీ అయితే ఇప్పుడే చూసి రావడం జరిగింది మామ. మూవీ ఎలా ఉంది ఏంటి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా స్టోరీ లైన్ విషయానికి వద్దామా. అసలు దేవుడు అంటేనే నమ్మని వాడు అండ్ దేవుడు అంటేనే నమ్మకం లేనివాడు. దేవుడు అనే లింగాన్ని చూపిస్తే దేవుడిగా ఇది రాయి అనేవాడు. అలాంటి తిన్నడు పరమశివుడు భక్తుడిగా ఎలా మారాడు. అసలు దేవుడి మీద నమ్మకం లేనివాడు తన కళ్ళను సైతం తీసి శివయ్యకి ఎందుకు ఇచ్చాడు. అసలు ఆ మార్పు ఎలా వచ్చింది అనేది కన్నప్ప మూవీ స్టోరీ లైన్. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే బాహుబలి 1 రీమేక్ లా అనిపించింది మామ. హీరోయిన్ కి హీరోకి మధ్యలో జరిగే సీన్స్ బాహుబలి 1 లో చూసినట్టే అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ అయితే చాలా వరస్ట్ ఉంది మామ. కొన్ని సీన్స్ లో అయితే స్క్రీన్ మొత్తం బ్లర్ అనిపిస్తుంది. అసలు మనుషులే కనిపించారు. అనవసరంగా కొన్ని సాంగ్స్ అయితే యాడ్ చేశారు అనిపించింది మామ. అసలు హోల్ మూవీ మొత్తం అంత డ్యూరేషన్ ఉండడానికి గల కారణం ఏంటంటే ఇక్కడికి సరిపోతాయని అనుకున్న కొన్ని సీన్లు అయితే చాలా అంటే చాలా డ్రాగ్ చేశారు మామ. టూ మచ్ క్యారెక్టర్ ఎంట్రీస్ అండ్ అనవసరమైన ఫైట్స్ ఉంటాయి. మొత్తానికి అయితే ఫస్ట్ హాఫ్ బోరింగ్ అనిపిస్తుంది. ఇంక ఇప్పుడు మూవీ ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందామా. ఈ మూవీకి మెయిన్ పిల్లర్ ఎవరైనా ఉన్నారంటే అది అన్డౌటెడ్లీ ప్రభాస్ అన్నే. నేను మూవీకి వెళ్ళడానికి గల కారణం కూడా ప్రభాస్ అన్నే. సెకండ్ హాఫ్ లో అన్న ఎంట్రీ ఉంటది. అన్న ఎంట్రీ కాంచి మూవీ ఇంకో లెవెల్ ఉంటది. ప్రభాస్ అన్నకి డైలాగ్స్ మాత్రం ఎవరు రాశారు కానీ వేరే లెవెల్ రాశారు మామ. ఈ మూవీకి ఇంకో బలమైన పిల్లర్ మంచు విష్ణు అన్న. అసలు క్లైమాక్స్ లో మంచు విష్ణు గారి యాక్టింగ్ ఉంటది అసలుకి నెక్స్ట్ లెవెల్ ఉంటది. అండ్ క్లైమాక్స్ లో ఎమోషన్ సీన్స్ కి మాత్రం గట్టే కనెక్ట్ అవుతారు మామ. లిటరల్లీ ఆ కళ్ళు తీసి శివయ్యకి పెట్టే సీన్ అయితే దీనమ్మ ఇదొక్క సీన్ చాలరా మూవీ లేపడానికి అన్నంత హైప్ ఇస్తుంది మామ. మూవీలో లాస్ట్ 2 సాంగ్స్ బాగుంటాయి. అండ్ మోహన్ బాబు గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటది. బీజిఎం అయితే ఇరక్ కుమ్మేశాడు మామ. ఫైనల్ గా ఈ మూవీ చూడొచ్చా బ్రో అంటే కన్నప్ప మూవీ ఆల్రెడీ డిఫరెంట్ లాంగ్వేజ్ లో 2 మూవీస్ ఏమే ఉన్నాయి. కన్నప్ప గురించి నాకు తెలియదు తెలుసుకోవాలనుకుంటున్నా అనే వాళ్ళు ఈ మూవీ చూడండి. బోరింగ్ గా అనిపిస్తుంది కానీ 1 టైం వాచ్ అంతే. లాగ్ సీన్స్ అన్ని తీసేసి మూవీ ఒక 2 అవర్స్ లో ఫినిష్ చేసి ఉంటే మూవీ ఎక్కడో ఉండు మామ. మూవీకి నా రేటింగ్ అయితే 2.25 అవుట్ ఆఫ్ 5. మరి కన్నప్ప మూవీ మీలో ఎంతమంది చూసారు అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మామ.